హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ శ్వేత. సో ప్రెజెంట్ మనం శిల్పకళ వేదికకి వచ్చామండి. ఇక్కడ లోకమంతన్ సాంస్కృతిక ఉత్సవం అనేది సెలబ్రేట్ చేస్తున్నారు. సో 1500 కళాకారులు, 1500 మంది కళాకారులు మొత్తం మన ఇండియా వైడ్ అందరూ కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళ యొక్క ట్రెడిషన్స్ని, వాళ్ళ యొక్క కల్చర్స్ని ఇక్కడ వాళ్ళు ఎక్స్పో చేస్తున్నారండి. సో ఇక్కడ లైక్ ఏమేమి ఉన్నాయి అని అంటే, దీస్ ఆల్ అంటే వాళ్ళ యొక్క ట్రెడిషన్ డాన్సెస్ ఎలా ఉంటాయి, వాళ్ళు ఎలాంటి ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ చేస్తారు, వాళ్ళ ట్రైబ్ కమ్యూనిటీస్ వాళ్ళు, వాళ్ళ యొక్క కల్చర్స్ ఏంటి, ఎవ్రీథింగ్ వాళ్ళ ఇక్కడ ఎక్స్పో చూపిస్తున్నారు. సో తప్పకుండా వచ్చేయండి. అండ్ ఇక్కడ ఇంకేమున్నాయనేది మనం వెళ్ళి చూసేద్దాము. వచ్చేయండి. నమస్తే అండి, మీ పేరు? శ్రీనివాస్ అండి. మాది వీరభద్రేయ కులము. ఈ పూర్వము దక్షుడు అనేట ఆయన యజ్ఞము చేస్తే అప్పుడు దక్షుని సంహరించడానికి శివుడు వీరభద్ర స్వామిని జటాజూటం నుండి అంటే వెంట్రుకల నుండి ఆ వీరభద్ర స్వామిని పుట్టించి, ఈ వీరభద్రుడు ఆ దక్షుడు నేను లేనిది యజ్ఞము జరిపించుడు అది సబబు కాదు అని చెప్పి అప్పుడు వీరభద్ర స్వామి ఆ దక్ష యజ్ఞాన్ని సంపనీకి ఈ వీరభద్రులని ఆ దక్షుని సంహరించనీకి మా వీరభద్ర కులాన్ని పుట్టించిండు. అప్పుడు వీరభద్రుని చెమటలకేంచి ఏ రూపంగా పుట్టిందంటే హత అనుకుంటా ఆ ఉగ్ర రూపంలో పుట్టి ఆ దక్షుని సంహరించి అప్పుడు తండ్రి చెప్పిన మాట నెరవేరిందని అప్పుడు ఆ శివుని అంశంలో మేము పుట్టినాము. అప్పుడు మాకు వీరభద్ర కులం అని మాకు నామకరణ చేయడం జరిగిందండి. అది మా వీరభద్ర కులం. ఈ ప్రభలు అనేసరికి అసలు ఏంటండి ఇది, ఎందుకు ఇలా జాతర అనేది చేస్తూ ఉంటారు? అదే వీరభద్రీయ ప్రభలు అంటే వీరభద్రుడు అంశంలో పుట్టినందుకు జంగం వేషము వేసి వీరభద్రుని రూపం అంటే ఇది ప్రభలు అంటే రూపము అంటే ఈ రూపములో వీరభద్ర స్వామి ఉంటాడని మన పూర్వీకులు చెప్పిన కథనం. అప్పుడు దేవతా రూపంలో ఈ రూపంలో పోయి దక్షుని సంహరించండి అని మనకు పూర్వీకులు చెప్పిన కథ. సో ప్రభలు అనేసరికి నేను మా చిన్నప్పుడు మా అమ్మమ్మ తాతయ్య వాళ్ళతో పాటు వెళ్ళి జాతర చూసేదాన్ని. అంటే ఇది నాకు తెలిసినంత వరకు ఆంధ్రాలో సెలబ్రేట్ చేస్తారు కదా, తెలంగాణలో కూడా చేస్తున్నారు? తెలంగాణలో కూడా చేస్తారండి. అయితే వీరభద్రుని ప్రస్తావన అంటే వీరభద్రుని కళ్యాణం చేసేటప్పుడు అగ్నిగుండములో దుంకుడు, ఈ వీరభద్రుని ప్రభలు ఎత్తుకొని ఆట ఆడుడు, వీరభద్రుని అంటే ఉగ్ర రూపంలో అగ్నిలో దుంకి వీరనాట్యము చేసుకుంటూ ఖడ్గాలు వేసుకుంటూ మా వీరభద్రుల వంశంలో ఈ వీరభద్రుని వంశంలో వీరమస్తులు పుట్టారని ఒక కథ అండి అది. అంటే కానీ ఈ రోజుల్లో ఇంకా జరుగుతున్నాయండి ఇవన్నీ కూడా? జరుగుతున్నాయి. పూర్వీకులు అంటే ఇక మా తాతలు ముత్తాతలు మా కులం అనేది మాకు కన్యక పరమేశ్వరి ఏ శాపం అంటే వైష్ణవులు అంటే కోమటి వాళ్ళని యాచకులం మేము. వీరభద్రులు అంటే కోమటి వాళ్ళని అడుక్కునే కులం అండి మాది. అట్లాగే వీరభద్ర స్వామి ప్రస్థానం చేసినప్పుడు అగ్నిగుండములో దూకుడు ఇది చాలా ఆంధ్రలో బాగుంటుంది, తమిళనాడులో బాగుంటుంది, ఇప్పుడు తెలంగాణలో కూడా బాగానే చేస్తారండి. సో మీరు ఈ లోకమంతన్ సాంస్కృతిక ఉత్సవంలో ఒక భాగంగా పార్టిసిపేట్ చేస్తున్నారు, మీకు ఎలా అనిపిస్తుంది? చాలా గ్రేట్ అండి. ఇది మా వీరభద్రయ్య కులాన్ని కూడా ఈ కళా బృందంలో పార్టిసిపేట్ చేస్తాడంటే మాకు ఒక అవకాశం ఇచ్చిన ఈ గవర్నమెంట్కి కానీ ఈ కళా బృందాలకు కానీ చాలా థ్యాంక్స్ అండి. చాలా మందికి అసలు ఈ ప్రభలు అంటే ఏంటో తెలియదండి. బట్ స్టిల్ ఈ లోకమంతన్ ఉత్సవం ద్వారా మన ఈ కల్చర్ ఏంటి, మన ట్రెడిషన్ ఏంటి అనేది తెలియజేస్తున్నారు. సార్ ఇంకా అసలు ప్రభలు గురించి చాలా మందికి తెలీదు. అంటే మీరు ఈ ప్లాట్ఫామ్ అంటే మీరు ఇప్పుడు ఇక్కడ శిల్పకళ వేదిక ఈ లోకమంతన్ ఉత్సవంలో పార్టిసిపేట్ చేస్తున్నారు కదా, దీని ద్వారా మీరు ఈ జనరేషన్ పీపుల్కి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? అంటే ఈ జనరేషన్లో వీరముష్టిలు వీరభద్రీయ కులంగా మార్చి, ముష్టి అంటే అసలు పిడికిలండి, ముష్టి అంటే యుద్ధం, ఆ యుద్ధంలో పుట్టింది మా కులము. అయితే ముష్టి పదం అనేది ఒక తిట్టి వాడకముగా ఉన్నది కాబట్టి దాన్ని కులాన్ని వీరభద్రీయ కులంగా చేసిర్రు. అయితే ఈ వీరభద్రీయ వీరనాట్యము చేసుకొని మేము చాలా గ్రేట్ అండి. ఇది మా అభిమానంతో మేము చెప్పుడు చాలా గ్రేట్. థ్యాంక్ యూ సో మచ్ అండి.
నమస్తే సార్, మీ పేరు? మా పేరు సూర్యనారాయణ. ఎక్కడి నుంచి వచ్చారు? మనం ఒడిశాలో రాయగడ జిల్లా నుంచి వచ్చాము. మా ట్రైబల్ డొంగరే ట్రైబల్ వీళ్ళు న్యూమగిరి హిల్స్లో వచ్చారు. న్యూమగిరి హిల్స్లో వచ్చారు. నేచురల్ ట్రైబల్ వీళ్ళు. ఆ కొండ మీద వీళ్ళు పనిచేస్తారు, కొండ మీద ఉంటారు. ఆ నేచురల్ ట్రైబల్ ఇక్కడ మా హైదరాబాద్కి ఫస్ట్ టైం వచ్చారు చూడడానికి. హైదరాబాద్లో ఈ ప్రోగ్రామ్ అవుతుంది చూడలేదు, ఫస్ట్ టైం చూసాం ఇక్కడ. వాళ్ళు ఢిల్లీ భువనేశ్వరం తిరుగుతున్నారు కానీ ఇలాగా ఈ ప్రోగ్రామ్ చూడలేదు, ఫస్ట్ టైం వచ్చి చూడడానికి వచ్చారు. సో లోకమంతన్ ఈ సాంస్కృతిక ఉత్సవంలో మీరు పార్టిసిపేట్ చేసినందుకు ఎలా ఉంది ఫీలింగ్? ఇలాగ మంచిగా ఉంది, బాగుంది. అంటే ఈ ప్లాట్ఫామ్ ద్వారా ఈ కల్చర్స్ అవన్నీ అందరికీ తెలియజేస్తున్నారు కదా, సో మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా యూత్కి? లేదు కాదు, మా ఒడిశాలో 64 ట్రైబల్స్లు ఉన్నారు. వేరే వేరే మా ట్రైబల్స్లు ఉన్నారు, వేరే వేరే మాటలు, వేరే వేరే లాంగ్వేజ్లు ఉన్నారు. అలాగే మా హైదరాబాద్లో, ఆంధ్ర, తెలంగాణలో అలాగే ట్రైబల్స్ మనం చూడలేదు. ఇక్కడ నేచురల్ ట్రైబల్స్లో అలాగే నేచురల్ ట్రైబల్స్ చూస్తే ఈ ట్రైబల్స్ కూడా హ్యాపీ అవుతారు. వీళ్ళు అంతా వచ్చారు, డెకరేషన్ ట్రైబల్స్లో వచ్చారు. మన ఆ ఊరికి వెళ్తే అలాగే నేచురల్గా ఉంటారు వీళ్ళు. నో డెకరేషన్ ట్రైబల్స్ వీళ్ళు, నేచురల్ ట్రైబల్స్. సో మీ యొక్క కల్చర్ ఏంటి సార్ ఇది అసలు? వీళ్ళంటే డొంగురియా కొంత ట్రైబల్స్ కల్చర్. వీళ్ళు కొండ మీదనే వాళ్ళ పని, కొండ మీద పని చేసుకొని రాత్రి యంగ్ బాయ్ యంగ్ గర్ల్స్ డ్యాన్స్ చేస్తారు. మన ఒళ్ళు నొప్పి అంతా స్ట్రెస్ రిలీఫ్ చెప్పాలి అంటే స్ట్రెస్ రిలీఫ్ అవుతారు. స్ట్రెస్ రిలీఫ్ అవుతారు. కొండ మీద అంటే టీవీ లేదు, కరెంట్ లేదు కదా. ఇక్కడ టీవీ కరెంట్ సినిమాలకు మీరు ఇక్కడ ఫ్రీగా అయిపోతున్నారు. వాళ్ళు ఇలాగ డ్యాన్స్ ప్రోగ్రామ్ చేసి వాళ్ళ ఫ్రెష్గా అయిపోతారు. రోజు ఉంటుందా ఇది? రోజు కాదు, ఇది పూర్ణిమ లేకపోతే లీజర్ టైంలో డ్యాన్స్ ప్రోగ్రామ్ చేస్తారు. ఓకే. नमस्कार जी, आपका नाम? अनुपमा। अनुपमा। आप जी? अक्षय। अक्षय, अच्छा। आप हिमाचल से, लेकिन नाम तो बिल्कुल आंध्र तेलंगाना नाम ही रखे तो ये क्या अटायर का कुछ मीनिंग है? मैम जो हमने ड्रेस लगाई है, जो इसको हम बोलते, जो लड़कियों ने लगाई इसको हम बोलते हैं लोआंचड़ी। और जो मैम ये जो हमने लगाया है इसे बोलते हैं डोरा, जो कि मैम भेड़ की ऊन से बनाया जाता है। और ये जो ड्रेस है आप बोल रहे हैं, ये जो ड्रेस है हमारी ड्रेस इसलिए है ये ड्रेस क्योंकि हम जो है पहाड़ी क्षेत्र में रहते हैं और वहाँ ठंड बहुत ज़्यादा होती है, तो जो ये ड्रेस है हमारी है, हमें ठंड से बचाती है। अच्छा, हाँ जी मैम। तो आप कुछ बोलेंगे आपके अटायर के बारे में? मैम ये चोड़ा भेड़ की ऊन से बना है और ये डोरा ये भी भेड़ की ऊन से बना है और इसको बोलते हैं मफलर ही बोलते हैं, लोकल लैंग्वेज को पटका बोलते हैं। और ये माला और इसको बोलते हैं टॉप। ओके, तो ऐसे पहन के आप सेलिब्रेट करते हैं, राइट? हाँ जी। जी नमस्कार, आपका नाम? राजेश है जी। राजेश, आप किधर से आए हैं? हिमाचल प्रदेश से। हिमाचल प्रदेश से इधर आए? जी मैम। ओके, आप कौन से कम्युनिटी से? हम गद्दी कम्युनिटी से बिलोंग करते हैं। ओके, तो आपका ये कौन सा कल्चर है? मैम ये गद्दी कल्चर है, जो हमारे हिमाचल प्रदेश के सैपर्स लोग होते हैं ना, जो भेड़ बकरियों का पालन करते हैं। आज के ज़माने में थोड़े वो आधुनिक हो चुके हैं, लेकिन फिर भी जो हमारा वेशभूषा है, हमारा संस्कृति है, आज भी इस तरह से उन्होंने जीवित रखी हुई है और उसी को रिप्रेजेंट करने के लिए आज हम लोक मंथन कार्यक्रम में यहाँ पर पहुँचे हैं। ये जो लोकमंथन सांस्कृतिक उत्सव हो रहा है ना इधर, इसमें पार्टिसिपेट करने से आपको कैसा लग रहा है? बहुत अच्छा लग रहा है मैम, क्योंकि एक तो हिमाचल से बाहर हैं, काफ़ी दूर हैं और ऐसे तो कई स्टेट्स में भी हम हिमाचल का प्रतिनिधित्व कर चुके हैं ऐसे कार्यक्रमों में, लेकिन ये यहाँ पर तेलंगाना में पहली बार ऐसा है और बहुत अच्छा लग रहा है हमें। यहाँ के लोग भी बहुत अच्छे हैं और यहाँ के सिटी भी बहुत अच्छी है, बहुत अच्छा लग रहा है। ये जो आपका कल्चर और ये जो ट्रेडिशन है ना, वो कैसे शुरू हुआ था? मैम ये तो काफ़ी पुराना है, मतलब 1000-2000 साल से भी पुराना। थोड़ा सा ब्रीफ कर दीजिए, क्योंकि ना ये जनरेशन के जो विद्यार्थी है या कोई यूथ है उनको कुछ भी पता नहीं है ये कल्चर के बारे में, सो उनके लिए थोड़ा सा ब्रीफ कीजिए। मैम ये हिमाचल प्रदेश के गद्दी समुदाय के लोगों का ये एक जो परिधान पहने हुए हैं, यह उनके पारंपरिक परिधान हैं। और हिमाचल प्रदेश के जिला कांगड़ा और जिला चंबा में एक खास समुदाय होता है, गद्दी समुदाय, जिन्हें हम सैपर्स लोग कहते हैं।
तो वो जब भी वो लोग उनका अधिकतर जो जीवन है वो जंगलों में अपनी भेड़ बकरियों के साथ ही गुजरता है। लेकिन जब भी उन्हें कोई भी त्यौहार आता है, कोई भी शादी का फंक्शन आता है या किस तरह का कोई उत्सव आता है, तो इस तरह के परिधान पहनकर वो लोग जो है सेलिब्रेट करते हैं उन त्योहारों को, और ख़ासकर अपने इष्ट देव देवादिदेव महादेव जी को भी इन्हीं परिधानों के साथ नृत्य करके उन्हें प्रसन्न करते हैं, खुश करते हैं। వెరీ నైస్, థ్యాంక్ యూ సో మచ్, ధన్యవాదాలు. సో చూసారు కదండి వాళ్ళు చేసిన డాన్స్ పర్ఫార్మెన్స్ అండ్ వాళ్ళ స్టోరీ కూడా ఉంది. హిమాచల్ ప్రదేశ్ నుంచి వాళ్ళు ఇక్కడికి వచ్చారు అని అంటే మన ట్రెడిషన్ని, మన కల్చర్ని అందరికీ చెప్పాలి, అందరికీ తెలియాలి అనే ఒక ఉత్సాహంతో వాళ్ళు ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. డామ్ షూర్ మీరైతే ఈ ఉత్సవాన్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ.